కార్మికులకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి సూచించారు. పట్టణంలోని అంబేద్కర్ భవనంలో మేడే సందర్భంగా గురువారం మున్సిపల్ కార్మికులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మీనాక్షి సుందరి మాట్లాడుతూ కార్మికులకు సంబంధించి చట్టాలపై అవగాహన కల్పించారు. కార్మికులు కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసి ఎందరో ప్రాణాలు కాపాడారని వారి సేవలు ఎవరూ మరిచిపోరన్నారు. ముఖ్యంగా కార్మికులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే వారికి తమ లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవ అందిస్తున్నామన్నారు. సమస్యల పట్ల లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారికి ప్రభుత్వం తరపున న్యాయవాదిని ఏర్పాటు చేసి న్యాయపరమైన సలహాలు అందించేందుకు ముందుంటామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆశా చెంచుకిష్టయ్య జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వెందోటి పార్థసారథి రెడ్డి, పసల గంగాప్రసాద్, జీవీఎస్కే కిషోర్, సీనియర్ న్యాయవాదులు మండిగ సోమశేఖర్, చెదలవాడ కుమార్, దారా రవి, కార్మిక సంఘ నాయకులు చాపల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పుడు సార్ వాళ్ళందరూ చాలా చట్టాల గురించి మీకు అవగాహన కల్పించారు. నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద మీకు ఎవరికైనా ఏదైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటికి లాయర్ గారిని పెట్టిన స్తోమత లేనప్పుడు మీరు మా వద్దకు వచ్చి ఒక అర్జీ ఇస్తే మీకు ఉచితంగా లాయర్ గారిని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వారు రకరకాల కేసెస్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ వారు అంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము రకరకాల స్కీమ్స్ ఏర్పాటు చేసి మీ అందరికీ బెనిఫిట్స్ ఇస్తుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర కార్మికులు వారి పెళ్ళిళ్ళకు సంబంధించి కానీ, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో ఆ ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి కానీ, ఇంకా ఇలా రకరకాల స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఆ స్కీమ్స్ గురించి మేము ఒక ప్రింట్ తీసి మున్సిపల్ కమిషనర్ గారికి అందజేస్తాము మా ఎమ్మెల్యేసీ తరఫున. సార్ ప్లీజ్ ఇంటర్న్ మీరు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి. మీ అందరికీ అది మీ అందేలాగా మేము చూస్తాము. అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పినట్టు మీరందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్. కరోనా టైంలో ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు ఎంత కష్టపడ్డారనేది మేము కూడా కళ్ళతో చూసాము. వేరే దగ్గర ఎంత కష్టపడ్డారు, ఎంతమంది కరోనా వల్ల చనిపోయారు, ఇవన్నీ మాకు కూడా తెలుసు. అలాగే సార్ వాళ్ళు కూడా చెప్పారు మీరెవరు పర్మనెంట్ అవ్వలేదని చెప్పి. అది మా పరిధిలో యాక్చువల్గా లేని అంశము, కానీ మా హైయర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారిని కలిసినప్పుడు నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను, ఇలా ఉందని చెప్పి. అంటే నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోగలరేమో, నా సహాయ సహకారాలు ఆ విషయంలో నేను అందిస్తాను మీ అందరికీ. అదేవిధంగా మీకు ఏమేమి హక్కులు ఉన్నాయి అంటే, పనికి తగ్గ వేతనము, పని గంటలు, ఇవన్నీ మీకు ఉన్నాయి. ఇవన్నీ రావడానికి ముఖ్య కారణము మన గౌరవ సుప్రీంకోర్టు వారు బంద్ మోర్చా అనే కేసులో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారము మీకు 8 గంటలే పని గంటలుగా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, ఎటువంటి కార్మికులకైనా ప్రావిడెంట్ ఫండ్ అనేది పిఎఫ్ అనేది ఇవ్వాలని చెప్పి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ సుప్రీంకోర్టు వారు ఇవ్వడం వల్లే ఇవన్నీ ఈరోజు మీరు పొందుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఈ సందర్భంగా. అదే ప్రపంచంలో కార్మికుల హక్కుల కోసం 1886లో అప్పుడు దాదాపు ఇప్పుడైతే మనకి 8 గంటల పని విధానం ఉంది. గతంలో అయితే 18 గంటలు, 24 గంటలు, 22 గంటలు పనిచేసే పరిస్థితి. వెట్టి చాకరి నుంచి, బానిసతత్వం నుంచి బయటపడాలా, మాకు 8 గంటల పని విధానం కావాలనేసి అమెరికా నగరంలో చికాగో అనే నగరంలో ఏ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున కార్మికుల హక్కుల కోసం పోరాడి అనేక మంది కార్మికులు రక్తంలో ముద్దాడి ఆ రక్తంలో తడిచిన గుడ్డే ఎర్ర జెండాగా మార్పు చెంది ప్రపంచంలో ఉండే కార్మికులందరూ కూడా ఎర్ర జెండా ఇవాళ కార్మికుల హక్కుల కోసం పనిచేస్తూ ఉంది. ఈ తరుణంలో నాయుడుపేటలో కూడా మన మున్సిపల్ వర్కర్ల కోసం అనేక పోరాటాలు చేసిన సందర్భంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ నాయకులు, అడ్వకేట్లు అందరూ కూడా మన సమ్మెకి అనేక సందర్భాల్లో సంఘీభావం ప్రకటించి మీ వెనకాల మేము ఉన్నాం, మీరు పోరాటం చేయండి, మీరు హక్కులు సాధించుకోండి అనేసి అనేక సందర్భాల్లో ఈ సమ్మెకి సంఘీభావం ప్రకటించారు. ఈ తరుణంలో మేడే సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మనకు ఒక సమావేశం ఏర్పాటు చేసి, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీ వెనక మేము ఉన్నాం, మీరు చేయాల్సిన
పోరాటాలు చేయండి, మీకు రావాల్సిన హక్కుల కోసం మీకు వెనకుండి వెన్నుదన్నుగా మేము అండగా ఉంటామనేసి మాకు చెప్పడం మాకు ఇంకా స్ఫూర్తినిస్తా ఉంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.